నమస్కారం. ఇప్పుడు ఏదో ఎలక్షన్లు వస్తున్నాయి, ఏమిటికి నీటి పారుదల. నేను మా ఎమ్మెల్యే గారికి చెప్పినాను, మా కాన్స్టిట్యున్సీలో ఈసారికి ఎలక్షన్ పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే 3 వారాల నుంచి 3 నెలల నుంచి 3 నెలల కింద ఒక మీటింగ్ జరిగింది అనంతపూర్లో. ఆ రోజు మా ఎమ్మెల్యే గారు క్వశ్చన్ చేసినాడు, మినిస్టర్ గారు మా కాలువలన్నీ కంపలతో నిండిపోయినాయి, ఎలా అయినా కానీ దానిలను చూపించండి అని. అప్పుడు మినిస్టర్ గారు ఏం చెప్పారు, గవర్నమెంట్లో డబ్బులు లేవు. కరెక్టే, గవర్నమెంట్లో డబ్బులు లేవు. 5 ఏళ్ళు ఏది చేసుకుని డబ్బులు అయిపోయి చేసినారు. సరే, ఏమన్నారు, ఇంజనీర్లకు ఎస్సీలకు ఎవరైనా ఖర్చు పెట్టేటట్టుకుంటే ఖర్చు పెట్టండి, మళ్ళీ డబ్బులు వచ్చేవాళ్ళకి ఇమ్మన్నారు. అది వచ్చేళ్ళే సచ్చేళ్ళే. కానీ పెద్దోడూరు యాడికి ఈసారి నీళ్ళు తీసుకెళ్దామనే ఉద్దేశంతో మేము మొదలుపెట్టి పనిచేసాం. కనీసం పని దగ్గరికి ఎవరన్నా పోయినారా రైతాంగం? అరే మీ కాలం మీ చేను ముందర పోతుంది, ఎట్లా మీరేం పీకాల్సి మళ్ళీ మీ కూలోళ్ళు వచ్చింటారు వాళ్ళతోనే. అది రోజు పీకిపోరంటే పీకుతాడు. శ్రద్ధ లేదు, మీకు శ్రద్ధ లేదు. వస్తాయిలే, పెట్టుకుందాంలే. ఇంతకుముందు 7 కాలువలు ఉన్నాయి, ప్రతి ఎకరాకు ఇంత ఇయ్యాలా, లేదంటే దున్నపోతులు తీసుకొని పోవాలా. గొర్రు పెట్టేవాళ్ళు అంటే తీసి మట్టి అంతా తీస్తే ఊట వచ్చేది. అదే ఇట్లా చూస్తే సుబ్బరాయ సాగర్లోకి రావాల నీళ్లు, దానికి ఎన్నో ఆటంకాలు. తరివేలకు కొన్ని నీళ్లు పోవాలా, అక్కడంతా నీళ్లు పోవాలా. కానీ వాళ్ళు ఆడుంటారు, గేట్లన్నీ పైకెత్తుకుంటారు. మళ్ళీ ఆ నార్పల్లికి వచ్చేదానికి మళ్ళీ ఇంతమంది గేట్లు ఎత్తారు. ఈసారికి మీరు హెచ్ఎల్సీ ఎస్సీ గారిని అడగండి, డిఈ గారిని అడగండి, ఈఈ గారిని అడగండి. నేను 2 జేసీబీలు, ఒక ప్రొక్లేన్ ఇచ్చి 3 జీపులు ఇచ్చా. లస్కర్లు లేరు, 15 మంది లస్కర్లు పెట్టినాం. ఒక్కొరికి 450 ఇస్తున్నా. ఒక్కడి శ్రద్ధ లేదు. నిన్న ఎవడో సుబ్బరాయ సాగర్లో వాళ్ళ అబ్బా సొమ్మని సిమెంట్ బ్యాగులు పీకుతాడు. రండి అందరం తెచ్చుకుందాం నీళ్ళు అంటే నీకు వస్తారు సరిపడా. అడికి వచ్చినాక ఎత్తుతే పుట్లూరు కోపిడిగుంట్లో దానికి పోవాలా. నీవేం దౌర్జన్యమో, ఏం దౌర్జన్యమో. రండి, ఎంత అవసరపడతాను. ఈ రోజు కూడా ఉన్నాయి ఇవన్నీ, ఇంకా ఆడే ఉన్నాయి. ఏంటిగా రైతాంగానికి ఏమనుకుంటావా మీరు? చైర్మన్ అండి, ఏడికి చైర్మనా? ఎందుకు చైర్మన్ కా? ఆ వచ్చిన డబ్బులు కూడా ఈసారి మొత్తం ఏడా చెట్టు లేకుండా పీకిస్తా. ఏం చైర్మన్లు వచ్చినారు ఎప్పుడన్నా? నీకు కాలువ తెలిసే ఏడు నుంచి ఎక్కడికి వస్తుందో? చైర్మన్ అంటే చైర్మనా? క్వశ్చనే లేదు. నేను చెప్పా, ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేశా, ఈసారికి చైర్మన్లు వద్దు. మావాడు ఉన్నీళ్ళు అన్నాడు. నేను వాడిని రిక్వెస్ట్ చేస్తా, మళ్ళీ వద్దు. పనిచేసేవాడు ఎవడు ఉంటే రెండు ముందుకు. నేను ఒకటే చెప్పిన వాళ్ళకి, అట్లయితే కనుక ఆడపిల్లలకి ఇద్దాం, బాగా చదువుకున్న వాళ్ళు, వాళ్ళకి అది ఉద్యోగం అన్నట్లుంటుంది. ఏమి లేడీస్కి ఎందుకు చేయకూడదు? వాడు నిజంగానే లేదు జరగాలనే ఉద్దేశం ఉంటే మటుకు మా కాన్స్టిట్యున్సీలో అందరు లేడీస్ని పెడతాం, చూద్దాం. ముందుకు వస్తే వాళ్ళు ఏమన్నా చేస్తారేమో.
మీకు ఎవరికి కావట్లే, నీళ్ళు వస్తే పెట్టుకోవాలి, నీళ్ళు రాకపోతే లంచకొడు గాడినాడు, ఎమ్మెల్యే గాడు, వాని ఆలి, వాని అక్క, వాని ఇది అంత ఎట్టుకుంటున్నావా? మీరెందుకు రాకూడదు? ఎట్లా వచ్చినా కంపలన్నీ మీ కెనాల్లో, అరే మీ పక్కనే మీరు దిగాల్సిన పనిలే, మీరు ఎట్లా పిలుచుకుంటారు కూలోల్ని, అట్లానండి. ఏం లేదు, నాకు అర్థమే కాదు మీ పరిస్థితి చూస్తుంటే. మీకు ఎవరికి ఏమి బాధ్యత లేదు, ఏం లేదు, బాధ్యత లేదు. నాకు కొన్ని ఊర్లకు పోతే నాయన నమస్కారం, ఇంటి ముందర ఉంటుంది. నిన్న మీటింగ్ పెట్టినాడు నా ఎమ్మెల్యే గారు, అదేదో ఊరికి పోతేనే రోడ్డు లేదన్నారంట. సాయంత్రం లోపల నీళ్ళు తీసేస్తే మంచి సిమెంట్ రోడ్, ఏమో మీరు చూసినారు కదా నిన్న, బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్ ఉంది కింద. ఎవరికి ఏం కావట్లే, అంత బాధ్యత లేకున్నారు. ఇట్లయితే కష్టపడతారు, మీ పిల్లలు కష్టపడతారు, మీరు ఎట్లా దాటుకుంటారు, కష్టపడతారు. దయచేసి ఆలోచించుకోండి. నేనైతే ఒకవేళ వాడు నిజంగా ఎమ్మెల్యే గారు పెడితే నేను అందరినీ లేడీస్ సెలెక్ట్ చేస్తా, చూద్దాం ఆ పిల్లలు ఏమైనా చేయగలరేమో. అంత లేడీస్ ఎవరుంటే రెడీగా అండి. మళ్ళీ మీ బంధుత్వం గిందుత్వం అన్నీ ఒప్పుకోను. పని చేసేవాళ్ళు ఎవరుంటే ముందుకు రండి దయచేసి. 100% అంతో ఇంత బాధ్యత లేడీస్కే ఉంది, వాళ్ళు తీసుకుంటారు. మార్పులు చాలా వస్తున్నాయి. పని చేసేవారికి పట్టం కడతారు, పనిలో కూడా సంతోషం ఉంటుంది. ఈరోజు నేను పొద్దున్నే పోయినా, జ్వరం వస్తానా పోయినా, ఏమి ఆ పనిలో నాకు జ్వరం కనపడలే, నొప్పులు కనపడలే. నోనో మా కాన్స్టిట్యున్సీలో నేను ఎమ్మెల్యే గారు గట్టిగా పట్టుబట్టి లేదు ఉండాలంటే మటుకు ఆడపిల్లలను సెలెక్ట్ చేస్తాను. నేను అబద్ధంగా చెప్పేది, నాకుండేది యాడికి అండ్ పెద్ద ఉడుకుని అనుకుంటా. నేను ఒకవేళ మీరంతా నాకు అపోజ్ చేసినా ఏం కాదులే, నాకేం కాదు. బట్ ఐ వాంట్ టు ప్రూవ్. అమ్మా పెద్ద ఉడుకురోళ్ళు ఎవరిన ఆడపిల్లలు ఉంటే బయటికి రండి అంటే, మీ బంధువులు ఉంటే అట్టుంటే రాదు. నేను పని చేస్తా, ఎవరైనా సరే నేను పని చేస్తానని వస్తే మీకు పట్టం కడతా. ఇప్పుడు నుంచే కొద్దిగా మారకపోతే పల్లెలు పోతాయి, డెఫినెట్గా బాగుండవు. ఇప్పుడు నుంచే కొద్దిగా నేను అంతా ఎక్కడ చూసినా లేడీస్నే అంటే పనిచేసే లేడీస్కే చూద్దాం, తప్పేముంది. వీళ్ళు పోయినా ఏం చేయరు, కనీసం వాళ్ళు చూద్దాం, వాళ్ళు ఏమైనా చేస్తారేమో. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ మై ఎమ్మెల్యే ఆల్సో, ప్లీజ్ గివ్ ఛాన్స్ టు లేడీస్. రైట్ మా, థ్యాంక్ యూ.